Hi all, welcome to NoCap. Today we are going to prepare a nice orange soap. ఇవాళ మంచి ఆరెంజ్ సోప్ ప్రిపేర్ చేద్దాం. ఆరెంజ్ సోప్కి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ మనకి ఇందులో 6 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ తీసుకున్నాం. 6 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్: రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఇవి లైట్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ అండ్ సస్టైనబుల్ వేస్లో ప్రొక్యూర్ చేసిన పామ్ ఆయిల్. సో ఇవన్నీ మనం తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ఫర్ 1 లీటర్, 1 kg సోప్ చేస్తున్నాం ఇవాళ. నెక్స్ట్, దిస్ ఈజ్ ద కాస్టిక్ సోడా. ఆరెంజ్ పీల్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్ ఒక 30 to 40 grams తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఓట్స్ పౌడర్ కూడా మీరు ఒక 30-40 grams తీసుకోవచ్చు. డెడ్ సీ మడ్ ఒక 25 to 30 grams తీసుకున్నా. సోడియం లాక్టేట్, ఇది లేకపోతే మీరు సోడియం క్లోరైడ్ కూడా తీసుకోవచ్చు, అంటే సాల్ట్. మన ఆరెంజ్ సోప్ కోసం మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఆరెంజ్ కలర్ ఒక 2-3 grams. నెక్స్ట్ హనీ, ఇవాళ క్వాంటిటీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ 1 kg సోప్. సో ఒక 40 grams దాకా. ఇవాళ తీసుకున్నది మంచి ఆరెంజ్ ఆయిల్ వేస్తున్నాము ఇవాళ. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది, ఇట్స్ రియల్లీ వెరీ నైస్. ఐ హ్యావ్ యాడెడ్ సమ్ షుగర్ యాడ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, బయటికి తీసాను ఇప్పుడే. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి, ఇవన్నీ యూస్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ సోప్ రెడీ చేద్దాం. ఓకే, సో నౌ లెట్స్ యాడ్ ది lye to our distilled water. You have to wear your protective eye gear. Lye is very dangerous. మీ కంట్లో పడితే there are chances that you may go blind. So always wear protective eye gear and your gloves while handling lye. So ఇది మంచి కరగాలి. We need to allow the caustic soda to get dissolved in this distilled water nicely to take few more minutes. సో మన లైట్ చాలా హాట్ ఉందండి. In order to make it cool it down, I have added some ice blocks to a pan of cold water and ఇందులో పెట్టాను. Let us see, it would take few more minutes. So oils 92, 91, lye 108, 89. So it should be around 80 only. Let us wait for a few more minutes. Okay, now it is fine only. Let us add lye to our oils. ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేస్తూ యాడ్ చేయాలి. I think we need to transfer this entire thing to a bigger bucket or mug. Okay, see, now we have transferred the entire mixture into this nice big container. సో మనం ఇప్పుడు ఇందులో మన సోప్ని తయారు చేసుకుందాం. సో మీరు లార్జర్ క్వాంటిటీస్లో తయారు చేసుకునేటప్పుడు యూ
should ensure that you have bigger containers at home. సో మీకు హాఫ్ అన్నీ అట్లా చేయకుండా సరిపోతుంది. Okay, now let us add all the ingredients one after the other. First, our orange peel powder. నేను యాడ్ చేసేస్తున్నా. మీరు ఇంకొక ఆయిల్లో పక్కన ఒక చిన్న కంటైనర్లో ఆయిల్ వేసుకొని కలుపుకొని తర్వాత దీనికి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎనీవేస్ యాడ్ చేసేసాను బికాజ్ ఐ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ మిక్సింగ్ ఇట్. మన ఓట్స్ వేస్తున్నానండి. If you are a corporate employee or any housewife, if you want to develop a hobby and if you have a free hand, కొంచెం time or weekends లో, you can make it as a nice hobby. చాలా రిలాక్సేషన్ ఉంటుంది సోప్ చేసేటప్పుడు, జస్ట్ లైక్ కుకింగ్. డెడ్ సీ మడ్ వేస్తున్నానండి ఇవాళ. ఒక నైస్ ఎక్స్ఫోలియంట్. ఆరెంజ్ పౌడర్ పీల్ కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్, స్కిన్కి మంచి నరిష్మెంట్ దొరుకుతుంది విత్ ఫ్రూట్ పీల్స్ అండ్ ఆల్. ఆరెంజ్లో విటమిన్ సి అవన్నీ మీకు స్కిన్కి వస్తాయి. ఇందులో మంచి ఆలివ్ ఆయిల్ వేసాం, మాయిశ్చరైజర్. కోకోనట్ ఆయిల్ హెల్ప్స్ యూ లైక్ ఎ గుడ్ కండిషనింగ్ ఏజెంట్. The Dead Sea mud will be like a nice exfoliant. Oats kuda meeku it will add, it is a good exfoliant. Sugar helps you get the good lather and bubbles. Now కొంచెం హనీ యాడ్ చేసేద్దాం. Add our beautiful orange color. కొంచెం సోడియం లాక్టేట్ యాడ్ చేద్దాం. మనం మోడ్లో వేస్తాం కదా, అందులోంచి బయటికి ఈజీగా వచ్చేస్తుంది లోఫ్. లార్జర్ క్వాంటిటీస్లో చేసేటప్పుడు స్టిక్ బ్లెండర్ మ్యాండేటరీ అండి. ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేద్దాం.
డ్రెస్ వచ్చేసిందండి. ఎస్, దీన్ని మౌల్డ్ వేసేద్దాం. దట్ ఈజ్ ఆరెంజ్ సోప్ ఫర్ యూ అండి. బ్యూటిఫుల్గా వచ్చింది, సూపర్బ్. నేను మీకు సోప్ స్లైసింగ్ వీడియో మళ్ళీ ఇంకొకటి చేస్తాను, అప్పుడు చూపిస్తాను. దిస్ రియలీ అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.